ఇప్పుడు ముద్ర ఏ ముద్ర చూపిస్తున్నారు అనుకో మీకు తెలుసులేండి, మీరు ఆల్రెడీ ఊహించుంటారు చూసిన వారు. సూర్యముద్ర. సూర్యముద్ర ఇది ఏ తత్వము? పృథ్వీతత్వం. పృథ్వీతత్వము మాంసము రక్తము సంబంధించినది పృథ్వీతత్వం. ఈ ఒక పృథ్వీతత్వాన్ని ఇలా పెట్టి అగ్నితత్వంలో ఇలా చేస్తే మనకి బాడీలో ఉన్న ఒక వేడి బ్లడ్కి ఇచ్చి బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్, బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గించేస్తుంది. చూడండి పృథ్వీ ముద్ర. దీన్ని ఈ ఉంగరం వేలిని బట్టన వేలి కింద ఇలా పెట్టి బట్టన వేలు నుండి ఉంగరం వేలిని ప్రెస్ చేయాలన్నమాట. చూడండి బొటన వేలు, ఈ ఒక రింగ్ ఫింగర్ని బొటన వేలి కింద పెట్టి బొటన వేలిని దాన్ని ప్రెస్ చేయాలి. రింగ్ ఫింగర్ ఇక్కడ టచ్ చేసి ఆఫ్టర్ థంబ్తో ఇలా ప్రెస్ చేయాలి. చూడండి ఇది ఈ ముద్రని రోజుకు 20 నుండి 25 నిమిషాలు ఈ ముద్రని చేయాలి. ఏ టైంలో అయినా సరే ఎక్కడున్నా సరే ఇలా చేసిన తర్వాత 15 నిమిషాలు ఈ ఒక సమాన ముద్ర అంటే సంజీవిని ముద్ర మీకు తెలుసు అనుకుంటా, దీన్ని చేయడం వలన 1 మాసం కరెక్ట్గా రోజుకి దీనికోసం 40 నిమిషాలు రోజు స్పెండ్ చేస్తే ఓన్లీ 1 మంత్లో 3 kgs వెయిట్ లాస్ అవుతుంది. ఇలాగే 6 మంత్స్ చేస్తే 18 kgs రిలాక్స్ అవుతుంది. మీ హైట్కి మీ బాడీకి ఎంత కొలెస్ట్రాల్ ఉండాలి, బ్లడ్ ఎలా ఉండాలి, బ్లడ్లో ఎంత కొలెస్ట్రాల్ ఉండాలి అదే ట్యూనప్ చేసుకొని అంతకే ఆపేస్తుంది. దాన్ని అలాగే కంటిన్యూ చేస్తే ఇంకా తగ్గిపోరు, సన్నగా అయిపోరు, నాలా బొక్కగా అయిపోరు. మామూలు మీ బాడీకి హైట్కి వెయిట్కి ఎంత కావాలో అంతే ఉంటారు. దీనివలన చాలా అద్భుతమైన ముద్ర. దయచేసి దాన్ని ముద్రని చేయండి. తర్వాత ఏం తిన్నా జీర్ణం కాదు అనుకోండి, ఏదో తినేశారు, ఇప్పుడు రాత్రి 12వ గంటకి ముగించుకొని వెళ్తారు, తింటారు, అరగదు, ఉదయం టిఫిన్ చేయక కాదు, అప్పుడు ఏం చేయాలి? ఉదయం లేస్తని ఈ ముద్ర ఒక 15 నుండి 20 నిమిషాలు 25 నిమిషాలు వేసేయండి. ఇమ్మీడియట్ స్టమక్లో ఉన్నది ఆటోమేటికల్లీ జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ ముద్ర వేయడం వల్ల కిడ్నీ ప్రాబ్లం రాదు, చూసుకోండి. ఎందుకంటే మన జీర్ణశక్తి కరెక్ట్గా అవుతూ ఉంటే ఆ ఫ్యాట్నెస్ కిడ్నీలో ఉన్న డస్ట్ ఆయిల్స్ అన్ని బాడీ నుంచి రిలీజ్ అయిపోతే పంపింగ్ కరెక్ట్గా అయిందంటే కిడ్నీ డ్యామేజ్ కాదు. ఎప్పుడైతే మనము అక్కడ ఇక్కడ విష పదార్థాలని ఎక్కువగా డ్రగ్ ఇలాంటివి ఏదైనా బాడీకి తీసుకుంటే అప్పుడే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఈ ముద్రను చేస్తూ ఉంటామో అది బాడీలో అక్కడ పెట్టుకోకుండా ప్రెజర్తో బయటికి దాన్ని కరిగించి బయటికి పెట్టేసింటే విష పదార్థాలని బయటికి తీసేసిందంటే అది శుద్ధి అయిపోతుంది. అర్థం చేసుకోండి. అలా అయిపోయిందంటే మనకి కిడ్నీలు ఆరాంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. చూసుకోండి ఈ ముద్ర చేయడం వలన పృథ్వీ ముద్రను ఉంగరం అంటే పృథ్వీతత్వంలో అగ్నితత్వం ఇలా ప్రెస్ చేయడం వలన ఇలా చేయడం వలన మనకి విశేషంగా మనకి ఈ ఒక బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గించి బొజ్జు కరుగుతుంది. దీన్ని చేయడం వలన జీర్ణశక్తి ఎక్కువ అవుతుంది. తర్వాత ఆకలి ఎక్కువ వస్తుంది. తర్వాత శీతం అంటే కోల్డ్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. తర్వాత ఆస్తమా అంటే వీజింగ్ ప్రాబ్లం తగ్గిస్తేస్తుంది. డ్రై కాఫ్ తగ్గిస్తుంది. సైనస్ రోగానికి ఇది అద్భుతమైన ముద్ర. అంతేకాదు టీబీ తెలుసు కదా, టీబీ అంటే అది ఒక రకంగా ఆస్మా రోగము, ఉసిరాటానికి సంబంధించినది. తర్వాత న్యూమోనియా, ఎప్పుడే కానీ ఎవరికైతే లంగ్స్లో వాటర్ చేరుకోందంటే నిమోనియా వస్తుంది. లంగ్స్లో వాటర్ చేరుకొని నిమోనియా అటాక్ అయిందంటే బతకడం చాలా కష్టము, చల్లగా అయిపోతారు. అనుకున్నట్టే బతకడమా లేదా అని డాక్టర్సే నిర్ణయం చేయలేరు. అలాంటి రోగం అది. చూడండి ఎంత డేంజర్ న్యూమోనియా వస్తే. ఎవరికైనా అలా వచ్చింది అంటే లేదో రాకముందే లేదో లంగ్స్లో వాటర్ చేరుకొని ఇలాంటి ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే దయచేసి ఈ పృథ్వీ ముద్రని చేయండి. ఇలా చేయడం వలన మనకి ఆ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ న్యూమోనియా కంట్రోల్కి వస్తుంది. న్యూమోనియా కంట్రోల్కి వచ్చి బ్లడ్ శుద్ధి అవుతుంది. అప్పుడు ఆటోమేటికలీ మనకి మంచిగా ఉంటుంది. తర్వాత ఈ చలికాలంలో వస్తే కాళ్ళు పాదాలు తెలుసు కదా, కాళ్ళు పాదాలు అరికాలు పాదం అంటాం కదా దిగువ, అవన్నీ చీలుతూ ఉంటాయి, ఇలా చక్ 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 అని చీలిపోతాయి అన్నమాట. బ్లడ్ కారుతూ ఉంటుంది. కొందరికైతే చాలా దానికి ఏదేదో క్రీమ్స్ పెట్రోలియం క్రీమ్స్ అంతా రాసి 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 పెట్టుకుంటారు. అలాంటివి ఏం అవసరం లేదు. ఈ ముద్ర వేసుకుంటే
ఆటోమేటికల్లీ ఆ ఒక కాళ్ళు చీలడం పగలడం అవన్నీ తగ్గిపోతాయి. ఎంత ఉపయోగం అండి, చూశారు కదా. ఉమ్, అద్భుతమైన ముద్ర. ఈ ముద్రను చూడండి, ఇలా వేసుకోండి. ఇలా వేసుకుంటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. తర్వాత థైరాయిడ్ గ్రంథియలు చాలా చక్కగా వర్క్ చేస్తూ ఉంటాయి. గ్రంథిలు ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఆ గ్రంథిలు చక్కగా వర్క్ చేస్తూ ఉంటాయి. ఇలా చేయడం వలన మనకి చాలా అద్భుతమైనది. అనుభవించే వాళ్ళకే తెలుస్తుందండి ఇవన్నీ. ఎందుకంటే మా దగ్గర ఎంతోమంది క్లాసెస్ తీసుకొని వాళ్ళు బాగుండేవారు. వాళ్ళు చెప్పినప్పుడే మనకు అర్థమవుతుంది. లేదో మాకు దీనివల్ల ఉపయోగం చెప్తారు కదా. నేను టీవీలో ఎంత చెప్తే ఏంటి, మీరు ప్రయత్నించండి, మీరు చేయండి. మీరు చేసి ప్రతిఫలం పొందిన తర్వాత యూ ఫీల్ అవుతుంది, మీకు ఆ ఫీల్ అవుతుంది. ఆ ఫీల్ వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది దీనివల్ల ఎంత ఉపయోగం ఉంది నాయన అని. అర్థమైంది కదా. చూడండి, ఈ బట్టనే ఈ ఒక ఉంగరం వేలు పైన బొటనే వేలుతో ప్రెస్ చేసి ఇలాగే ఈ ముద్రని వేసుకొని అలాగే కూర్చొని చూస్తూ ఉండండి. ఇప్పుడే వస్తా.